మన రోజువారీ జీవితంలో చాలామందిని బాధించే సమస్య భుజం మరియు నడుము నొప్పులు. కాని కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నంబర్ 1, సరైన పొజిషన్ పాటించండి. రోజంతా కూర్చునే విధానం చాలా ముఖ్యం. వంగి కూర్చోవడం వల్ల నడుము, భుజాలపై ఒత్తిడి పెరుగుతుంది. నేరుగా వెన్ను పెట్టుకుని కూర్చోవాలి. ఇలా చేస్తే నొప్పి తగ్గుతుంది మరియు మళ్లీ రాకుండా ఉంటుంది. నంబర్ 2, వేడినీటి పట్టి హాట్ కాంప్రెస్. నొప్పి ఉన్న చోట వేడినీటితో పట్టీ వేయండి. రోజుకు 15-20 నిమిషాలు చేయండి. ఇది కండరాలు రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది. నంబర్ 3, నిత్యం వ్యాయామం ఎక్సర్సైజ్. లైట్ స్ట్రెచ్చింగ్ యోగా చేయండి. ముఖ్యంగా భుజాలు, నడుము స్ట్రెచ్చింగ్. కండరాలు బలంగా మారి నొప్పి తగ్గుతుంది. నంబర్ 4, ఎక్కువసేపు ఒకే పొజిషన్లో ఉండకండి. గంటకొకసారి లేచి కొద్దిసేపు నడవండి. ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. నంబర్ 5, ఆయిల్ మసాజ్. నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి. రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది. నంబర్ 6, సరైన బెడ్ మరియు దిండు. చాలా సాఫ్ట్ లేదా చాలా హార్డ్ బెడ్ వాడకండి. మెడకు సపోర్ట్ ఇచ్చే దిండు వాడాలి. ఇది నడుము, భుజాలపై ఒత్తిడి తగ్గిస్తుంది. నంబర్ 7, బరువులు జాగ్రత్తగా ఎత్తండి. బరువైన వస్తువులు ఒక్కసారిగా ఎత్తకండి. మోకాళ్లను వంచి ఎత్తాలి. లేకపోతే నడుము నొప్పి పెరుగుతుంది. నంబర్ 8, నీరు ఎక్కువగా తాగండి. రోజుకు కనీసం 7-8 గ్లాసులు నీరు తాగండి. ఇది శరీర కండరాలు హైడ్రేట్గా ఉంటాయి. నంబర్ 9, కాల్షియం మరియు విటమిన్ డి ఆహారం. పాలు, పెరుగు, బాదం, గుడ్లు తీసుకోండి. ఇది ఎముకలు బలంగా ఉండి నొప్పి తగ్గుతుంది. నంబర్ 10, ఒత్తిడి తగ్గించండి. ఎక్కువ టెన్షన్ కూడా కండరాల నొప్పికి కారణం. మెడిటేషన్ లేదా దీర్ఘశ్వాస చెయ్యండి. ఇది శరీరం రిలాక్స్ అవుతుంది. ఈ చిన్న చిన్న అలవాట్లు మీ రోజువారీ జీవితంలో పాటిస్తే భుజం మరియు నడుము నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయి. నొప్పి ఎక్కువగా లేదా చాలా రోజులపాటు ఉంటే మాత్రం డాక్టర్ను తప్పకుండా సంప్రదించండి. ఆరోగ్యమే మహాభాగ్యం.